టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ ఘోరంగా దెబ్బతింది. టీమిండియా సెమీ చేరాలంటే మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో భారీ విజయం సాధించాల్సి ఉంది. ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు నెట్ రన్ రేట్ తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ -3.800 గా ఉంది. దీంతో భారత్ మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధించినా కూడా సెమీస్ అర్హత సాధించడం కష్టమే. అప్పుడు ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ జింబాబ్వేలను ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరతాయి. అదే సమయంలో మరో 2 జట్లు 2 పాయింట్లు సాధించినట్లయితే భారత్ సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ మరో 2 జట్లు 4 పాయింట్లతో ఉంటే మాత్రం టీమిండియాకు కష్టమే. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. కాబట్టి టీమిండియాకు తన నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో భారత్ ఒకటే మ్యాచ్ విజయం సాధిస్తే అప్పుడు దక్షిణాఫ్రికా మిగిలిన మ్యాచ్ల్లోనూ అన్ని గెలవాల్సి ఉంటుంది. అప్పుడు వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో విజేతను టీమిండియా ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ వెస్టిండీస్ జింబాబ్వే జట్లు తలా 2 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నెల 26వ తేదీన జింబాబ్వేతో చెన్నై వేదికగా టీమిండియా తలపడనుంది. అలాగే మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో కోల్కతా వేదికగా టీమిండియా తలపడనుంది. మొత్తానికి మ్యాచ్ ఓడిపోవడమే కాదు, దారుణమైన 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారీగా నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇదే టీమిండియాకు సెమీస్ ఆశలపై మరింత క్లిష్టం చేసుకుంది.